నువ్వు నేర్చుకోవాలి అని అంటే దాని మీద శ్రద్ధ ఉండాలి, కనుక్కోవాలి అని అంటే దాని మీద పరిశోధన చేయాలి. అది ఏం చెయ్యం మనం, కానీ విమర్శిస్తాం. సో మనకు విమర్శ దగ్గరే ఆగిపోతాం. అక్కడి నుంచి ముందుకు కదలాలి అని అంటే చాలామంది ఈరోజు పిల్లలు ఉన్నారమ్మా, నేను చూస్తున్నాను. నేను చాలామంది కుర్రాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు వదిలేసి, ఇది లక్షల రూపాయలు శాలరీలు వచ్చే ఉద్యోగాలు వదిలేసి రామాయణం మీద మహాభారతం మీద పరిశోధనలు చేస్తా తిరుగుతున్నారు. తెలుసుకోవాలి కొత్త విషయాలు ఏంటి, అసలు అన్ని బయటికి తీద్దామన్న ఉద్దేశం కొద్ది. నిన్న ఒక అమ్మాయి నాకు ఒక 15 సంవత్సరాల క్రితం ఒక పాప, చిన్న పాప, ఎంత ఒక 12th క్లాస్ అనుకుంటాను అమ్మాయి. అప్పుడు అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. సార్ నేను వైమానిక శాస్త్రం మీద పనిచేస్తున్నాను సార్ అని అన్నది. 12th స్టాండర్డ్. తెలుసుకోవాలన్న కుతూహలం. ఆ అమ్మాయి చేత నేను ఏదో టీవీలో కూడా ఇంటర్వ్యూ ఇప్పించా. అప్పుడు 15 సంవత్సరాల క్రితం సంగతి నేను చెప్తుంది. ఇప్పుడు ఆ పిల్ల సైంటిఫిక్ జర్నల్స్లో ఆ పిల్ల రాసిన ఇవి ప్రింట్ అవుతున్నాయి. తెలియని కొత్త విషయాలను తను చెప్తుంది. నాసాలో ఆ పిల్లకి ఇది ఇచ్చారు. ఆ పిల్ల నాకు ఆ పిల్ల పెళ్ళయింది. ఇప్పుడు పిల్లలు నాకు అంటే చిన్న అమ్మాయి ఎప్పటి నుంచి ఇది కాబట్టి ఆ పిల్ల అంటున్నారు. ఆ అమ్మాయి ఇప్పుడు నాకు అప్పుడప్పుడు మెసేజ్లు పెడుతుంటుంది. నిన్న కూడా మెసేజ్ పెట్టింది. ఏమన్నా అంటే పుష్పక విమానాన్ని గురించి ఆ అమ్మాయి రాసిన ఆర్టికల్ స్టిల్ ఇట్ ఈస్ విత్ మీ. అంటే పుష్పక విమానం గురించి ఏమని రాశారనమాట. అంటే నేను ఇంకా పూర్తి నిన్ననే వచ్చింది అదే ఆర్టికల్ చదవాలని నేను. ఒక సైంటిఫిక్ జర్నల్లో అది ప్రింట్ అయింది. అప్పుడు అంటే విమానాలు ఇప్పుడు కనుక్కున్నాం అని అంటున్నారు. బట్ ఈ విమానాలు ఇప్పుడు కనుక్కున్నవి కాదు, ఇది వరకే ఉండేటివి. పుష్పక విమానం అని లేదా ఇది వరకు చాలా ఉన్నాయమ్మా. నీకు ఇప్పుడు గుడ్డిగా ఏది లేదు అనడం తప్పు, గుడ్డిగా అన్నీ ఉన్నాయనడం కూడా తప్పే. ఇప్పుడు ఏదైనా ఉన్నది అని చెప్పడానికి కానీ లేదు అని చెప్పడానికి కానీ ఫస్ట్ మనం వెతకాలి. వెతికి ఎస్ ఇది ఉంది ఇది లేదు నిర్ధారించుకోవాలి. అంతే తప్ప ఎవడో ఏదో చెప్పాడని ఇది లేదు ఇది ఉంది అది తప్పు. అయితే గురువుగారు, అంటే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే పిల్లల పాఠ్య పుస్తకాలలో కానివ్వండి లేదా ఇంకేదైనా కానివ్వండి, చూసేదంతా అంటే ఈ మెయిన్ మనం తెలుసుకోవాల్సింది ఏది ఉంటుందో ఇది పక్కన పెట్టేసి దాని చుట్టూ ఉన్నటువంటివి చెప్తున్నారు. అసలు దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు పిల్లలకి. అంటే వాళ్ళకున్న నాలెడ్జ్ని ఇంకా తొక్కి పెట్టడమే తప్పించి వాళ్ళది పైకి తీసుకొచ్చిన సందర్భాలు లేవు. నీ విద్య నీకు మొట్టమొదట సంస్కారాన్ని నేర్పించడంలా, అది ఎగ్జాక్ట్లీ సంస్కారం నేర్పించడంలా. ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారు, వాళ్ళని అట్లీస్ట్ వాడికి ఏం తెలియదు అయినా సరే వాడి పెద్దతనాన్ని గౌరవించు. అది మనకు సంస్కారం. నీ విద్య నీకు సంస్కారాన్ని నేర్పించడంలా, దేశభక్తిని నేర్పించడంలా, దేశం పట్ల ప్రేమను నేర్పించడంలా, పోనీ నీలో ఏదైనా చెయ్యాలా అనేటటువంటి ఒక కసిని రేపడంలా, ఒక ఇన్ఫర్మేషన్ నీ దేనికి పనికిరాని ఇన్ఫర్మేషన్ని నీ బుర్రల్లోకి పెట్టేస్తున్నాడు. అది నీ జీవితాంతం నీకు పనికిరాదు. నువ్వేం చదువుకున్నావమ్మా? నేను ఎంబీఏ ఫైనాన్సా మార్కెటింగా? హెచ్ఆర్. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అంటే కాదు నేనే ఇప్పుడు నీకు ఇది ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కానీ నా బిడ్డ ఎంబీఏ చదవాలా, నా బిడ్డ ఇంజనీరింగ్ చేయాలా, నా బిడ్డ డాక్టర్ కావాలా, నా బిడ్డ ఐఐటి, తక్కిన చదువులు కాదా, తక్కిన ఉద్యోగాలు కావా? పాపం వాడికి దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా వాడు పెద్ద సంచి నిండా పుస్తకాలు వేసుకొని ఒక కూలోడు మోసుకున్నట్టు మోసుకుపోతూ, ఏమి దౌర్భాగ్యం అమ్మా ఇది. ఏం చదువుకుంటున్నాం మనం? తండ్రి ఒక ఆశయం అనుకుంటే ఆశయం వెంబడి కొడుకును పరిగెడుతున్నారు పిల్లలు. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏదో
వాళ్ళు ఎటువంటి దీన్ని కోరుకుంటున్నారో ఎప్పుడైనా ఏ తల్లిదండ్రులు అయినా ఆలోచించారా? నా బిడ్డ ఇది కావాలా. మళ్ళీ వాళ్ళకి బయట నాలెడ్జ్ కూడా ఏమి ఉండట్లేదు గురుగారు. ఎట్టుంటుందమ్మా నీకు? ఇప్పుడు అట్టగాదు పాపం, నువ్వు వాళ్ళని ఎప్పుడు తప్పు పట్టద్దమ్మా. ఉదయాన్నే నిద్రలేస్తారు, స్నానం చేసి ఇది చేసేసరికి బడి గంట కొడతారు, ఇంతలా ఇన్ని పుస్తకాలు వేసుకొని పోతాడు. ఆడవాడు ఏదో చెప్తాడు, లేదు తర్వాత ఇంటికి ఇదిగో ఇంత రాసుకురమ్మని చెప్పి హోంవర్క్ ఇస్తాడు. వాడి ఇంటికాడ ఇంకా వాడికి ఆలోచించేటటువంటి టైం ఎక్కడా? వాడికి ఏదైనా ఇంట్రెస్ట్ కలిగిందనుకో దాని మీద వర్క్ చేసేటటువంటి ఇది ఎక్కడ? ఒకవేళ దాని మీద ఇంట్రెస్ట్ కలిగి వాడు వర్క్ చేస్తున్నా ఇంట్లో వాళ్ళు ఏమంటారు, స్కూల్ పుస్తకాలు చదువుకోకుండా ఏంద్రా ఇదంతా అని అంటారు. వింటున్నామా లేదా మనం? వాడి చిన్నతనాన్ని చిదిమేస్తున్నాం మనం, వాటిలో ఉండే ఇంట్రెస్ట్ని చంపేస్తున్నాం, వాళ్ళలో ఉండే ప్రతి టాలెంట్ని మనం ఇచ్చేస్తున్నాం. ఇంకా వాడికి నిజమైనటువంటి చదువు ఎక్కడ బుద్ధి? ఒకప్పుడు ఎవ్వడు ఇంకొకటి దగ్గరికి పనికి పోయేవాడు కాదు. వాళ్ళ కుల వృత్తుల్లో వాళ్ళు ఇదయ్యేవాళ్ళు. వాళ్ళకి ఏం లే, ఇంట్లో వృత్తి, మగ్గం నేతన్న, కొడుకు చేస్తాడు, కూతురు చేస్తుంది, భార్య చేస్తుంది, తను చేస్తాడు. భార్య అన్నం వండేటప్పుడు వీళ్ళు పని చేసుకుంటూ ఉంటారు. కూతురు కొడుకు ఏదో వీధి బళ్ళు అంటే గురుకులాలు ఉండేవి, గురుకులాలకు పోయి రాగానే మళ్ళీ వీళ్ళు కూడా పనిచేస్తారు. అటు వాడికి ఒక వృత్తి వచ్చేది, అటు గురుకులంలో కొంత విద్య వచ్చేది. ఇదంతా పోయినా వాళ్ళ నాయన చనిపోయాడు, అమ్మ చనిపోయింది, అంతా చనిపోయారు. ఈడ వృత్తి చేస్తూ తన జీవితాన్ని గడుపుకునేవాడు. ఇంకొకటి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండేది కాదు. అవునా కాదమ్మా? ఈరోజు ఆ వృత్తులన్నీ పోయినాయి. స్వయంగా ఏదైనా చెయ్యాలా అనేటటువంటి తాపత్రయం కూడా పిల్లల్లో లేకుండా పోయింది.